హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లాంటి న్యూస్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో ముందు రావడం జరిగింది. సో మార్కెట్స్లో ఒక మంచి బౌన్స్ అనేది మనం చూడడం జరిగింది. సో నిన్న వారు తమ్ముళ్ళు చూసుంటారు కదా ఫ్రెండ్స్, నిన్న వీడియోలో. సో మార్కెట్ కెన్ బౌన్స్ ఫ్రమ్ హియర్ అని చెప్పి మనం తమ్ముళ్ళు పెట్టాం కదా. సో యాక్చువల్గా మార్కెట్ బౌన్స్ అయింది, బట్ ఈజ్ ఇట్ రియల్ బౌన్స్ అంటే మార్కెట్ ఇక్కడ బాటమ్ అయిపోయిందా లేదా అనేది మనం ఒకసారి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అనమాట అండి. రైట్. సో అయితే మనం ప్రీవియస్ వీడియోస్లో నిన్న లైవ్ స్ట్రీమ్లో కానివ్వండి, లేదంటే ఫ్రైడే వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది కదా. సో మార్కెట్ కొంచెం ఇండెసిషన్ ఉంది, డోజీ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి, కొంచెం బయ్యింగ్ వస్తుంది ఇక్కడ. సో అని చెప్పి మనం అనుకోవడం జరిగింది కదా. సో టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది. అల్టిమేట్గా బుల్స్ మేనేజ్ టు జస్ట్ పుల్ ఇట్ అప్. సో కొంచెం పైకి రావడం జరిగింది. సో అయితే డిఫరెంట్ గ్రూప్స్లో టాక్ ఏంటంటే ఎఫ్ఐఎస్ బయ్యింగ్ స్టార్ట్ చేశారు, ఎఫ్ఐఎస్ బై చేస్తున్నారు అని చెప్పి నేను కామెంట్స్ వాట్సాప్లోని టెలిగ్రామ్ గ్రూపుల్లో చూడడం జరిగింది అనమాట అండి. బట్ దట్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్ అనమాట అండి. ఈరోజు నిఫ్టీ 288 పాయింట్లు పెరిగింది. ఈరోజు కూడా ఎఫ్ఐఎస్ 2700 కోట్లు సెల్లింగ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈరోజు కూడా ఎఫ్ఐఎస్ నెట్ సెల్లర్స్. అందువల్ల ఏంటంటే మార్కెట్ యాక్చువల్గా యూరోప్ ఓపెనింగ్ దాకా బాగానే ఉందన్నమాట అండి. సో యూరోప్ ఓపెనింగ్ తర్వాత నుంచి సెల్లింగ్ ప్రెజర్ స్టార్ట్ అయిందన్నమాట అండి. ఈవెన్ దో యూరోప్ యాక్చువల్గా ఇట్ వాజ్ హోల్డింగ్, ఇట్ వాజ్ మేకింగ్ న్యూ డే హై. ఓపెన్ అయిన తర్వాత యూరోప్ మార్కెట్స్ స్ట్రాంగ్ ఉన్నప్పటికీ కూడా మన మార్కెట్స్లో సెల్ ఆఫ్ అనేది స్టార్ట్ అయిందన్నమాట అండి. సో అల్టిమేట్గా ఇది క్లియర్ కట్ ఇండికేషన్ ఎఫ్ఐఎస్ దే నో ఓన్లీ వన్ థింగ్, సెల్ తప్ప బై చేయడం అనేది మర్చిపోయారు అనమాట అండి ఎఫ్ఐఎస్. సో 2700 కోట్లు సెల్లింగ్ చేయడం జరిగింది. సో 3066 కోట్లు డిఐఎస్ బై చేశారన్నమాట అండి. సో అందువల్ల డిఐఎస్ బయింగ్ వల్ల మనకి ఈ కైండ్ ఆఫ్ రికవరీ అనేది మనకి అనిపించింది అనమాట అండి. సో అయితే ఇక్కడ బాటమ్ అయిపోయిందా లేదా మనం డీటెయిల్గా చూద్దాం అనమాట అండి. సో అయితే టెక్నికల్గా నార్మల్గా కన్సాలిడేషన్ జోన్ ప్రీవియస్గా ఏదైతే ఒక కైండ్ ఆఫ్ జోన్ ఉందో అది హ్యూజ్ గ్యాప్ డౌన్స్ తోటి అండ్ ఈ పెద్ద క్యాండిల్ తోటి బ్రేక్ అయిపోయింది కదా. నౌ ఇట్ విల్ యాక్ట్ యాజ్ అ రెసిస్టెన్స్ అనమాట అండి క్లియర్గా. సో ఇది ఆల్రెడీ ఐ హ్యావ్ బిన్ టెల్లింగ్, చాలా రోజులు చెప్తున్నాను కదా. సో 15,700 అనేది ఒక క్రిటికల్ లెవెల్ ఇప్పుడు రెసిస్టెన్స్ కింద ఖచ్చితంగా యాక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. సో అంటిల్ అన్లెస్ ట్రెండ్ ఎప్పుడు రివర్స్ అవుతుందంటే కనుక, సో మేజర్ స్వింగ్ హై ఏదైతే ఉందో, సో 16,300 ఆ లెవెల్స్ దాటి ప్రైజ్ క్లోజ్ అయితే అప్పుడు ట్రెండ్ రివర్స్ అయిందని చెప్పి మనం భావించాలన్నమాట అండి. సో టిల్ దెన్ యాక్చువల్గా ఇది ఒక మంచి ఆపర్చునిటీ కింద మీరు భావించి ఏవైనా కొన్ని స్టాక్స్లో మీరు స్ట్రక్ అయిపోయి ఉంటే కనుక ఎగ్జిట్ అవ్వడానికి సో ఉపయోగించుకోవచ్చు అనమాట. అయితే మేజర్ ట్రెండ్ లైన్స్ బ్రేక్ అయిపోయినాయి, సపోర్ట్ లైన్స్ బ్రేక్ అయిపోయినాయి, కొంచెం రికవర్ వస్తే జస్ట్ ఎగ్జిట్ ఫ్రెండ్స్. సో మళ్ళీ మార్కెట్ కొంచెం బాగున్నప్పుడు మనం చూసుకుని ఎంటర్ అవ్వచ్చు, కావస్తే రీఎంటర్ అవ్వచ్చు. బట్ ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట అండి. మీ దగ్గర ఏదైనా ఇంకా స్క్రాప్ షేర్లు ఏమైనా ఉంటే కనుక బయటకు వచ్చేయడానికి జస్ట్ మీకు మార్కెట్ అవకాశం ఇస్తుంది, మార్కెట్ ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంటుంది అనమాట అండి. మీరు క్లియర్గా చూడొచ్చు, మార్కెట్ ఒకేసారి పడిపోలేదు కదండి. సో మార్కెట్ పడతా వచ్చింది, మళ్ళీ ఛాన్స్ ఇచ్చింది అమ్ముకోవడానికి, మళ్ళీ ఛాన్స్ ఇచ్చింది. ఇట్ గేవ్ యాంపుల్ ఆపర్చునిటీస్ అనమాట అండి. చాలా రకాల అవకాశాలు ఇచ్చింది బయటకు వెళ్ళిపోమనడానికి. బట్ కానీ ఏంటంటే మనం దాన్ని రిలీజ్ అవ్వాలి. ఓకే. సో ఇది ఎగ్జిట్ అవ్వకపోతే మాత్రం సో మళ్ళీ మనం సఫర్ అవుతాం, మార్కెట్లో ఇంకా కిందకే ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అండి. సో ఎందుకంటే ఈరోజు ఇంట్రాడేలో కూడా సో మంచి స్ట్రెంత్ వచ్చింది, మొమెంటం వచ్చింది అనుకుంటున్నారు. బట్ కానీ ఏంటంటే సో ఇమీడియట్గా 15-minute క్యాండిల్ మీరు చూడొచ్చు అనమాట అండి. సో యూరోప్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 2-2.5 నుంచి ఎఫ్ఐఎస్ సో ఏకదాటిగా కంటిన్యూగా మళ్ళీ సెల్లింగ్ దిగినట్టుగా క్లియర్ కట్గా మనకు అనిపించింది కదండి. ఓకే. సో ఓవరాల్గా ఏంటంటే ఎనీహౌ చాలా రోజుల తర్వాత కనీసం ఎండాకాలం తర్వాత చిరుజల్లాగా సో జస్ట్ కొంచెం మార్కెట్లో ఒక హోప్ అనేది రికవరీ కనిపించింది. అయితే చూసి కొంతమంది ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఏదో మిస్ అయిపోయని చెప్పి తొందరపడి అగ్రెసివ్గా ఎంటర్ అవుతారు. సో మళ్ళీ ట్రాప్ ఈవెన్ ఇంట్రాడేలో కూడా ఈరోజు చాలామంది ట్రాప్ అయిపోయి ఉంటారు అన్నమాట. విత్ ఇన్ ఇంట్రాడేలో కూడా సో హై లెవెల్లో వెళ్ళిన వాళ్ళు గ్యారంటీ ట్రాప్ అయిపోయి ఉంటారు అన్నమాట అండి. సో అది మార్కెట్ యొక్క కండిషన్ ఆ విధంగా ఉందన్నమాట అండి. సో అయితే గుడ్ న్యూస్ ఏంటంటే అవుట్ సైడ్ ఇన్సైడ్ బార్ అనేది ఫామ్ అయింది. ఫర్ షార్ట్ టర్మ్కి కొంచెం రివర్సల్ రావచ్చు అనమాట అండి. సో లైక్ క్లియర్ కట్గా నిఫ్టీ ఫ్యూచర్ అనమాట అండి. సో 16,130 రైట్. సో అంటే ఇక్కడ నుంచి ఇంకా ఒక 400-500 పాయింట్స్ దాకా ఏదైనా ఒక రికవరీ వచ్చినా మన ఆశ్చర్యపోకూడదు అనమాట అండి. సో మిడ్ బోలింజర్ లైన్ దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట అండి బౌన్స్ అనేది. రైట్. సిమిలర్ అనమాట బ్యాంక్ నిఫ్టీ కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. సో సిమిలర్ ప్రైస్ యాక్షన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా. యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీలో సెల్ ఆఫ్ 15-minute చార్ట్ అనమాట అండి. సో 2 గంటల తర్వాత చాలా అగ్రెసివ్గా బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువగా వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ సో బ్యాంక్ నిఫ్టీలో బాగా పడిపోవడం జరిగింది అనమాట అండి. సో మార్నింగ్ ఫస్ట్ హాఫ్లో నేను చూస్తుంటే కాన్స్టిట్యూయెంట్స్ ఏవైతే బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాయో అన్నీ కూడా దేవర్ ఆల్ ట్రేడింగ్ ఇన్ పాజిటివ్ అనమాట అండి. సో అన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయన్నమాట అండి. బట్ కానీ సో అగైన్ సెల్లింగ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఒకవేళ ఎనీహో ఇట్ రికవర్స్ కొంచెం బౌన్స్ అవి మార్కెట్, ఎందుకంటే లైక్ యూరోప్ ఇవన్నీ కూడా సో మనం ట్రాక్ చేయాలన్నమాట అండి. సో యూరోప్ మార్కెట్ యాక్చువల్గా పాజిటివ్గా ఉండేది, బట్ ఇప్పుడు వర్రీ యాక్చువల్గా ఏంటంటే యూరోప్ మార్కెట్ కూడా ఇట్ గేవ్ అప్ ఇట్ గెయిన్స్. సో యూరోపియన్ మార్కెట్స్ కూడా ఇంట్రాడే హై నుంచి పడిపోతున్నాయి అనమాట అండి. బట్ కానీ ఏంటంటే మనకు చిన్న సిగ్నల్ రే ఆఫ్ హోప్ చిన్న ఇదేంటంటే అట్లీస్ట్ యూఎస్ మార్కెట్స్
ఆఫ్టర్ ఎ హాలిడే. సో నౌ దే స్టార్టెడ్ ట్రేడింగ్ కదా. సో హాలిడే తర్వాత డైరెక్ట్ 17 జూన్ తర్వాత 22 ఈరోజే మీకు మార్కెట్స్ ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయింది. మార్కెట్స్ ఆర్ ట్రేడింగ్ గ్యాప్ అప్ అనమాట అండి. సో 2% అప్లో ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి దట్ ఈస్ గుడ్ సైన్. వెదర్ దే హోల్డ్ ఆర్ నాట్ దట్ ఈస్ ద మిస్టరీ. సో బట్ అంటే వీక్నెస్ అయితే ఖచ్చితంగా ఉంది ఫ్రెండ్స్. అయితే యాజ్ ఆఫ్ నౌ జస్ట్ ఈ రోజు ఇప్పుడు చూస్తే కనుక ఈ మూమెంట్లో ఇండియా విక్స్ ఒకటే నెగిటివ్, బట్ ఆల్ గ్లోబల్ మార్కెట్స్ సమ్హౌ ఆర్ ద అదర్ స్లైట్ పాజిటివ్ అనమాట. ఫ్లాట్ ఆర్ సిగ్నిఫికెంట్ పాజిటివ్ 2% దాకా మేజర్గా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. రైట్. సో అయితే గ్లోబల్ మార్కెట్ గ్లోబల్ సెంటిమెంట్ కొంచెం సపోర్ట్ చేస్తే కనుక డెఫినెట్గా మన మార్కెట్స్ కొంచెం బౌన్స్ అవి ఒక రికవరీ రావచ్చు అనమాట అండి. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఉందని చెప్పాను కదా. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఈ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత 16,200 అనమాట అండి. అది చాలా దూరం. ఇక్కడ నుంచి ఒక 600 పాయింట్స్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది. అండ్ అగైన్ మళ్ళీ అనదర్ 400-500 పాయింట్స్ దగ్గర, అంటే మల్టిపుల్ రెసిస్టెన్సెస్ దాటుకుని వెళ్ళి అంత న్యూస్ ఉండాలన్నమాట అండి. అయితే ఈరోజు మార్కెట్లో మీరు వేరే పొలిటికల్ న్యూస్ కూడా ఒకటి రావడం జరిగింది. సో మహారాష్ట్ర గవర్నమెంట్ కొంచెం సందిగ్ధంలో పడింది. బట్ అది నా నెగిటివ్ అంటే మార్కెట్ టేక్స్ ఇట్ పాజిటివ్ అనమాట అండి. సో ఎందుకంటే సో అక్కడ పడిపోతే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంటే కనుక, సెంటర్లో కూడా బీజేపీ ఉంది కాబట్టి, సో అంటే బీజేపీ స్ట్రెంత్ పెరుగుతుంది కాబట్టి మార్కెట్ మే టేక్ ఇట్ పాజిటివ్ అనమాట అండి. మార్కెట్ పాజిటివ్గా తీసుకునే అవకాశం ఉంటుంది అనమాట అండి. రైట్. సో దాని నుంచి పొలిటికల్ సినారియో ఇప్పుడు జరుగుతుంది కదా. సో అది ఒకటనమాట అండి ఇన్సిడెంట్. ప్లస్ మోర్ ఓవర్ క్రూడ్ ఆయిల్ కొంచెం సాఫ్టన్ అయ్యింది. సో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కొంచెం ఏదైతే అప్ ట్రెండ్ మొన్నటి దాకా ఉందో అది కొంచెం హోల్డ్ అయిందనమాట అండి, విచ్ ఇస్ ఆల్సో గుడ్ సైన్. బట్ అదర్వైజ్ దాన్ని వేరే రకంగా ఏం చెప్తున్నారంటే అనలిస్ట్ గ్లోబల్ డిమాండ్ హ్యాస్ కమ్ డౌన్ అని చెప్తున్నారు అనమాట. అంటే గ్లోబల్గా సో డిమాండ్ అనేది అంటే గ్లోబల్ వరల్డ్ ఎనర్జీ డిమాండ్ తగ్గుతుంది కాబట్టి సో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ తగ్గుతున్నాయి అని చెప్పి కూడా ఉందన్నమాట అండి. సో ఎనీహౌ ఆల్రెడీ ఫ్లిచ్ కానివ్వండి, చాలా రేటింగ్ ఏజెన్సీస్ గ్లోబల్ ఫోర్కాస్ట్ ఏదైతే గ్రోత్ ఉంటుందో అది కొంచెం స్లైట్గా తగ్గించడం జరిగిందనమాట అండి. సో ఆటోమేటిక్గా ఓకే. సో అందువల్ల ఏంటంటే ఓవరాల్గా సో సెంటిమెంట్ ఏమైనా అంత ఎక్స్ట్రాడినరీగా ఇంప్రూవ్ అయిపోయిందని అనుకోవద్దు. సో కొంచెం కాషన్గా ఉంటేనే మంచిది అనమాట అండి. సో సెలెక్టెడ్ స్టాక్స్లో మూమెంట్ ఉందన్నమాట అండి ఈరోజు కూడా. రైట్. సో అయితే ఎగ్జాక్ట్ బాటమ్ ఐడెంటిఫై చేయడానికి ఈరోజు ఒక థియరీ, ఒక అనాలిసిస్ మీతో షేర్ చేస్తాను అనమాట అండి. సో ఇది మీరు చూడొచ్చు అనమాట అండి. అంటే మార్కెట్ బాటమ్ అవ్విందా లేదా అనడానికి మనకి కొన్ని సిగ్నల్స్ ఉంటాయన్నమాట అండి. రైట్. సో అందులో ఇది ఒకటి అనమాట అండి సిగ్నల్. మార్కెట్ పీక్ అయిందా లేదా మార్కెట్ బాటమ్ అయిందా కూడా మనం కొంచెం దీన్ని బట్టి గెస్ చేయొచ్చు అనమాట. ఇది బిఎస్సి స్మాల్ క్యాప్ అనమాట అండి. ఓకే. సో బిఎస్సి స్మాల్ క్యాప్ నేనేం చేశానంటే స్మాల్ క్యాప్ మైనస్ నిఫ్టీ. ఓకే. సో అంటే బిఎస్సి స్మాల్ క్యాప్ ఇండెక్స్ వాల్యూలోంచి నిఫ్టీ వాల్యూ తీసి ఒక ఇండికేటర్ ఒకటి నేను డెవలప్ చేశాను అనమాట, ఒక ఇండెక్స్. సో ఇది ప్రొపరేటరీ ఇండెక్స్ అనుకోండి. ఓకే. బిఎస్సి స్మాల్ క్యాప్ అంటే ఏంటంటే కచరా క్యాప్ అంటారన్నమాట. అంటే చెత్త చెదారం, అంటే ఇంకా పనికిమాల షేర్లు అన్నీ ఉంటాయన్నమాట అండి. సో అంటే ఎందుకు పనికిరాని చిన్న చిన్న చాలా మైక్రో క్యాప్ కంపెనీస్ అన్నీ కూడా ఉంటాయన్నమాట అండి. రైట్. సో అయితే దీన్ని బట్టి ఒక అనాలిసిస్ ఎలా చేయొచ్చు అని నేను ఒక స్టడీ చేశాను అనమాట అండి. సో మీరు గ్రీన్ కలర్ చూస్తున్నారు కదా. అంటే యాజ్ అండ్ వన్ మార్కెట్స్ పీక్ అయినప్పుడు ఇవి బాటమ్ నుంచి ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఏదైతే ఉన్నాయో అవి చాలా అవుట్ పెర్ఫామ్ చేస్తాయి. నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే 320% ఇండెక్స్ పెరగడం జరిగింది. సో 2007 గ్రేట్ డిప్రెషన్ ఉంది కదండి, ఫైనాన్షియల్ క్రైసిస్ ముందర సంక్షోభం, ఆర్థిక మాంద్యం వచ్చింది కదా ఫ్రెండ్స్. సో గ్రేట్ డిప్రెషన్కి ముందర నేను అదే మార్కెట్ మనం స్టార్ట్ చేసిన పీరియడ్ అనమాట అండి. సో ఆ టైంలో యాక్చువల్గా అగ్రెసివ్ పీక్ వెళ్ళడం జరిగింది. సో బాటమ్స్ నుంచి 300% పెరగడం జరిగింది. బట్ కానీ మీరు చూస్తే కనుక దే ఫెల్ బై 100%, అంటే పై లెవెల్ నుంచి సో 100% దాకా సో పడిపోవడం జరిగాయి అనమాట అండి స్మాల్ క్యాప్ స్టాక్స్. అండ్ డిఫరెన్స్ ఇది యాక్చువల్గా ఎగ్జాక్ట్ స్మాల్ క్యాప్ కాదండి, ఇది స్మాల్ క్యాప్లోంచి నిఫ్టీ తీసేసిన వాల్యూ అనమాట అండి. బట్ ఎనీ హౌ సో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. అంటే చాలా అగ్రెసివ్ బాటమ్ అయిపోయింది, ఇంకా ఆల్మోస్ట్ జీరో అయిపోయిందా అన్నట్టుగా 135 డిఫరెన్స్ చూసారు కదా. చాలా బాటమ్, రాక్ బాటమ్కి ఆల్మోస్ట్ వచ్చేయడం జరిగింది. బట్ అక్కడ నుంచి మళ్ళీ 2009 తర్వాత నుంచి ఒక రికవరీ వచ్చి మళ్ళీ ఒక పీక్ వచ్చిందనమాట అండి. సో 2000 వితిన్ 1 ఇయర్లో ఇట్ గేవ్ ఏ వండర్ఫుల్ రిటర్న్ ఆఫ్ 2300%. రైట్. సో అంటే రిటర్న్స్ మీకు వచ్చినప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఆ రిటర్న్స్ ఆ విధంగా ఉంటాయన్నమాట. ఎస్పెషల్లీ స్మాల్ క్యాప్లో చాలా అగ్రెసివ్గా రిటర్న్స్ ఉంటాయన్నమాట అండి. బట్ అట్ ద సేమ్ టైమ్ అగైన్ ఇట్ ఫెల్ 100% మీరు చూడొచ్చు అనమాట అండి. సో మళ్ళీ ఆ డిఫరెన్స్ ఏదైతే ఇండెక్స్ నేను ట్రాక్ చేస్తున్నానో మీరు చూస్తే కనుక నెక్స్ట్ 2 ఇయర్స్లో చాలా బాటమ్ అయిపోయి ఆల్మోస్ట్, అంటే మార్కెట్ ఇప్పుడు బాటమ్ అవుతుందో మీకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. యాజ్ అండ్ వెన్ ఇది పీక్ లో లెవెల్స్కి వచ్చినప్పుడు, అంటే టాప్ నుంచి కనీసం ఒక 100% పడినప్పుడు, అప్పుడు యాజ్ అండ్ వెన్ ఎప్పుడైతే పడుతుందో అప్పుడు రికవరీ వస్తుంది. రైట్. అంటే రీసెంట్ ఇది బుల్ మార్కెట్ అనమాట అండి. సో 2014 నుంచి సో 2018 దాకా వండర్ఫుల్ డ్రీమ్ ర్యాలీ టైప్ అనమాట అండి. సో 3140% పెరిగినాయి. సో ఈ ఇండెక్స్ ఏదైతే ఉందో
మనం ట్రాక్ చేసే ఇండెక్స్ 3000% దాకా పెరిగింది పీక్‌కి. ఓకే. సో అయిన తర్వాత మళ్ళీ 18 నుంచి మళ్ళీ ఫాల్ మొదలైందండి. అక్కడ మార్కెట్ కొంచెం పీక్ అయిందనమాట అండి. సో నిన్న కూడా నేను వీడియోలో లైవ్ స్ట్రీమ్‌లో షేర్ చేశాను కదా! కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ గ్రోత్ లేదు. నిఫ్టీ ఎర్నింగ్స్ గ్రోత్ లేదు. మార్కెట్ బానే ఉంటుంది గానీ ఎర్నింగ్స్ గ్రోత్ లేదు కదా! సో బట్ వెన్ దే రియలైజ్డ్ స్లోగా మార్కెట్స్ పడిపోవడం జరిగింది. సో 2020 ఫాల్ తర్వాత సో ఆల్మోస్ట్ మీరు చూస్తే కనుక వన్స్ అగైన్ ఇట్ అరౌండ్ 90% దాకా ఫాల్ వచ్చింది. రైట్? అంటే అంత అగ్రెసివ్‌గా పడినప్పుడు మాత్రమే సో అవి బాటమ్ అవుతుంది. సో మార్కెట్ మీరు చూడొచ్చనమాట. మార్చ్ 20 నుంచి బాటమ్ అయింది కదా! రైట్? సో తర్వాత అక్కడి నుంచి రికవర్ వచ్చినప్పుడు నిఫ్టీ ఎంత పెరిగింది ఫ్రెండ్స్? సో నిఫ్టీ మనకు తెలుసు కదండీ. సో సుమారుగా 7,500 ఆ నుంచి 18,000 దాకా అంటే 100% దాకా రికవర్ వచ్చింది కదా! బట్ లుక్ ఎట్ దిస్ 1730%. సో 1700% రికవరీ వచ్చిందనమాట అండి ఇది. సో ఆల్మోస్ట్ థౌసండ్స్ లెవెల్స్ నుంచి సో 13,000 లెవెల్ దాకా ఈ డిఫరెన్స్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది పెరగడం జరిగింది. రైట్? సో అయితే ఇది ఎగ్జాక్ట్ జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏదైతే మనం ఫాల్ చూసామో ఇది హార్డ్‌లీ 38% మాత్రమే. ఇప్పుడు సో ఫార్ ఈ ఫాల్ ఏదైతే ఉందో అది లెస్ దాన్ 40%. రైట్? సో అయితే మార్కెట్ బాటమ్ అయిపోయిందా అంటే సో డెఫినిట్‌గా కాదు. ఖచ్చితంగా కాదనమాట అండి. సో అంటే దేర్ ఈస్ మోర్ పెయిన్ ఈస్ లెఫ్ట్. రైట్? అంటే ఎస్పెషల్లీ స్మాల్ క్యాప్స్‌లో ఇంకా మేజర్ కరెక్షన్ వచ్చి ఇంకా బాగా తగ్గితే తప్ప మనం బాటమ్ అయింది అనడానికి లేదనమాట అండి. సో ఇది క్లియర్ కట్ హిస్టారిక్‌గా మనం చూసాం కదా! సో డిఫరెంట్ మార్కెట్ సైకిల్స్ మనం ఇక్కడ స్టడీ చేసాం అనమాట అండి. సో దాంట్లో మీకు క్లియర్ కట్‌గా ఇట్ ఈస్ క్లియర్‌లీ ఎవిడెంట్ ఏదైతే నేను ఇది డెవలప్ చేశాను ఇండెక్స్ స్మాల్ క్యాప్ లోంచి నిఫ్టీ తీసిందనమాట అండి. అంటే స్మాల్ క్యాప్ యొక్క అవుట్ పెర్ఫార్మెన్స్ బాగా పెరిగిపోతుందంటే అర్థం ఏంటంటే మార్కెట్‌లో యుఫోరియా ఉంది. మార్కెట్ పీక్ అయిపోతుంది. ఓకే. ఇంత అగ్రెసివ్‌గా పెరిగింది కదండీ. సో అంటే కానీ ఇది పెరిగినప్పుడు అంతలా పెరిగిపోద్ది. ఎంత పెరుగుద్దో మనం చెప్పలేం. ఈవెన్ 1700% పెరిగిందంటే యూ కెన్ ఇమాజిన్ అనమాట అండి. సో బాటమ్స్ నుంచి అంత రికవరీ వచ్చిందనమాట అండి. బట్ యాజ్ అండ్ వెన్ ఆహ్, ఇది మళ్ళీ పీక్ బాటమ్స్‌కి వెళ్ళినప్పుడు మాత్రమే అంటే మళ్ళీ చెత్త స్క్రాప్ అంతా దాని వాల్యుయేషన్ అంతా లాస్ అవ్వి ఒక బాటమ్ లెవెల్స్‌కి కొంచెం కిందకి మినిమమ్ 100% ప్రతిసారి మనం చూసాం కదా! ఎవ్రీ టైమ్ ఇట్ ఫెల్ బై 100%. మినిమమ్ 90-100% ఫ్రమ్ ద పీక్ పడినప్పుడు మాత్రమే తర్వాత ఇట్ ఈస్ గివింగ్ యూ మెగా బుల్ రన్ అనమాట అండి. ఓకే. సో డెఫినెట్లీ విల్ బీ హ్యావింగ్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్‌పీరియన్స్ ద వండర్‌ఫుల్ బుల్ రన్. బట్ కానీ దానికంటే ముందర మీ దగ్గర క్యాష్ ఉండాలంటే ఏం చేయాలండి మీరు? ఇప్పుడు ఏదైతే ఫాల్ ఉందో ఈ ఫాల్ ఇంకా కంటిన్యూ అవుద్ది. సో దీంట్లో మన క్యాష్ స్ట్రక్ అయిపోకూడదు. దీంట్లో మనం లాస్ అయ్యి ఉండిపోకూడదు కాబట్టి స్టాప్ లాస్‌లో ఎప్పటికప్పుడు నేను చాలా సార్లు చెప్పాను కదండీ చాలా వీడియోస్‌లో స్టాప్ లాస్‌లు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. స్ట్రిక్ట్‌గా ఎగ్జిట్ అయిపోతూ ఉండండి అని చెప్పి నేను క్లియర్‌గా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో మార్కెట్ మళ్ళీ అవకాశం ఇస్తుంది మనకి. సో ఎగ్జిట్ అవ్వడానికి రికవరీ వచ్చింది కదా! అంటే ఇంకా పెరిగిపోద్దని అనుకోవద్దు. సో దేర్ ఈస్ మోర్ కమింగ్ ఆన్ ద వే. సో క్లియర్ కట్‌గా సో మార్కెట్ ఎగ్జాక్ట్ పానిక్ అయినప్పుడు అగ్రెసివ్ ఇది బాగా పడినప్పుడు మాత్రమే బాటమ్ అవ్వే సిగ్నల్స్, బాటమ్ అవ్వే అవకాశం కనిపిస్తదనమాట అండి. సో టిల్ దెన్ కొంచెం కాషన్‌గా ఉంటే మంచిదనమాట అండి. రైట్? కమింగ్ టు స్టాక్స్ ఈరోజు 1, 2 స్టాక్స్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయనమాట అండి. బట్ అదర్ దెన్ దట్ నథింగ్. లైక్ ఫస్ట్ స్టాక్ వచ్చి ఆసాహి ఇండియా గ్లాస్ అనమాట అండి. రైట్? సో యాక్చువల్‌గా ఇది వండర్‌ఫుల్ వాల్యూమ్ తోటి ఒక మంచి కన్సాలిడేషన్ జోన్ ఏదైతే ఉందో 390, 490 మధ్యలో కన్సాలిడేషన్ బ్రేక్‌ఔట్ అయింది. అంటే కైండ్ ఆఫ్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్. మీకు కనిపిస్తుంది కదండీ ఇది. సో ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ బ్రేక్‌ఔట్ వచ్చింది కదా! అంటే ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ టార్గెట్ అరౌండ్ ఇక్కడి నుంచి కనీసం ఒక ₹100 దాకా మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం అనమాట. అయితే ఇమ్మీడియేట్‌గా ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చా అంటే ఐ డోంట్ థింక్ సో. కొంచెం ఏదైనా పుల్ బ్యాక్ వచ్చి రీటెస్ట్ చేసినప్పుడు ఎంటర్ అయితే బెస్ట్. ఆల్రెడీ ఇఫ్ యూ ఆర్ ఇన్ పొజిషన్ ఆల్రెడీ మీ దగ్గర ఈ స్టాక్ ఉంటే కనుక డెఫినిట్‌గా మీరు హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే సో ఇంత మార్కెట్స్‌లో కూడా ఇది పెద్ద పడిపోలేదు అండ్ ప్రీవియస్‌గానే పడింది ఇది ఆల్రెడీ అండ్ ఇట్ ఈస్ కన్సాలిడేటింగ్. కన్సాలిడేషన్ తర్వాత కొంచెం అప్ ట్రెండ్‌లోకి వచ్చింది కాబట్టి విచ్ ఈస్ ఎ గుడ్ సైన్. ఇట్ మే పికప్ ద స్టీమ్ అంటే కొంచెం మళ్ళీ పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి ఓకే. సో అందువల్ల ఏంటంటే ఇది యూ కెన్ జస్ట్ కీప్ ఏ ట్రాక్ ఆఫ్ ఇట్ ఫ్రెండ్స్. రైట్? ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా మీ రిలేటివ్స్‌కి, ఫ్రెండ్స్‌కి అందరికీ మన ఆంధ్ర బుల్స్ ల్యాండ్ ఛానల్ తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.